నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో సంగారెడ్డిలో 4వ రోజుకు ఏఎన్ఎంల ధర్నా అయితే కొనసాగుతూ ఉంది. తమను రెగ్యులర్ చేయని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కువగా మరేపు సీజనల్ వ్యాధులు గ్రామాల్లో ప్రభుత్వం ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు పక్క వైద్యుల సేవలకై తీవ్ర ఆటంకం కలుగుతుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందుబాటులోను. సునీల్, చెప్పండి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సెకండ్ ఏఎన్ఎం లో ధర్నా చేపట్టారు. ఒక దశలో చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెకండ్ ఏఎన్ఎం ల ధర్నా తీవ్రతరమైందని చెప్పవచ్చు. అయితే వీరి ఆందోళన 4వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే వాళ్ళు జిల్లా స్థాయి అధికారులకు కానివ్వండి, రాష్ట్ర స్థాయి అధికారులకు ఏఐటియుసి ఆధ్వర్యంలో ఇప్పటికే సమ్మె నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4వ రోజుకు సెకండ్ ఏఎన్ఎం ల ధర్నా చేరుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా సంగారెడ్డిలోని కలెక్టరేట్ కార్యాలయం పక్కన దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని సెకండ్ ఏఎన్ఎం లో ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కూడా వారి ప్రధాన డిమాండ్ ఉందని చెప్పవచ్చు. అయితే వీరు చేస్తున్నటువంటి ఆందోళనకు ప్రతిపక్ష పార్టీల నుండి కూడా ప్రతిరోజు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారని చెప్పి కూడా చెప్పవచ్చు. అయితే ఏఐటియుసి నాయకుల ఆధ్వర్యంలో వీరే దీక్షా శిబిరాలు కానివ్వండి, నిరసన సమ్మె కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే మంత్రి హరీష్ రావు సొంత జిల్లా కావడంతో ఈ వైద్య సేవలకు ఆటంకం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతిపక్ష నాయకులు మాత్రం సొంత జిల్లాలో, మంత్రి హరీష్ రావు సొంత జిల్లాలో ఆయన వైద్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సెకండ్ ఏఎన్ఎం లో ధర్నా చేయడం, అదేవిధంగా తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు ఆటంకం కలుగుతుందని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే సెకండ్ ఏఎన్ఎం లకు న్యాయం చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందాలంటే ఖచ్చితంగా సెకండ్ ఏఎన్ఎం ల పాత్ర కీలకం అని చెప్పవచ్చు. అయితే వారు ఇప్పుడు సమ్మెలో ఉండడంతో పిల్లలకు ఇవ్వాల్సిన టీకాలు కానివ్వండి, లేకపోతే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు వాటన్నింటినీ కూడా నివారించేందుకు ప్రతి ఇంటికి సెకండ్ ఏఎన్ఎం లో ప్రత్యేక వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం వారు సమ్మెలో ఉండటంతో వైద్య సేవలకు కూడా ఆటంకం కలిగిందని చెప్పవచ్చు. అయితే డిఎంహెచ్ఓ కార్యాలయాలతో కూడా గతంలో వారు ఆందోళన చేసినటువంటి పరిస్థితి, అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా సంగారెడ్డిలో సెకండ్ ఏఎన్ఎం లో ధర్నా చేసినటువంటి పరిస్థితి అయినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరోధిక సమ్మె చేపట్టారు సెకండ్ ఏఎన్ఎం. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా వైద్య సేవలకు పెద్ద ఎత్తున ఆటంకం కలుగుతుందని చెప్పవచ్చు. అయితే మంత్రి హరీష్ రావు స్పందించాలి, తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఎన్నికల హామీలో సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు, కానీ హామీ నిలబెట్టుకోలేదని చెప్పి కూడా సెకండ్ ఏఎన్ఎం లో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక దశలో సీఎం కేసీఆర్ కాంట్రాక్ట్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తామన్నారు. కాంట్రాక్ట్ సీఎం ని కూడా పెట్టాలా అని చెప్పి కూడా ఆయన వ్యంగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే సెకండ్ కాంట్రాక్ట్ వ్యవస్థపై అంత కోపంగా ఉన్నటువంటి కేసీఆర్ ఆయన పాలన ఏర్పడడం రెగ్యులరైజ్ చేయడం లేదు కాంట్రాక్ట్ ఉద్యోగులు అని చెప్పి కూడా సెకండ్ ఏఎన్ఎం లో ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు వైద్య శాఖ కీలకం. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వైద్య శాఖ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంటది పరిపాలన విభాగంలో కానివ్వండి. అయితే పేదలు పెద్ద ఎత్తున కూడా పిహెచ్సిలకు కానివ్వండి, లేదంటే జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటారు. ప్రైవేట్ కు వెళ్లే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అయితే అట్లాంటి పరిస్థితుల్లో సెకండ్ ఏఎన్ఎం ల పాత్ర కీలకం. వారు వైద్య సేవల గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు అందించేందుకు వెళ్తూ ఉంటారు ప్రతినిత్యం వారి విధుల్లో భాగంగా. అట్లాంటి పరిస్థితుల్లో వీరు సమ్మె చేయడం మాత్రం పెద్ద ఎత్తున రాబోయే కాలంలో కూడా సమ్మె కొనసాగిస్తే వైద్య సేవలకు పెద్ద ఎత్తున ఆటంకం కలిగే అవకాశం ఉందని చెప్పి కూడా విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కరోనా కష్టకాలంలో కూడా సెకండ్ ఏఎన్ఎం లో పాత్ర కీలకం అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్ష నాయకులతో పాటు అప్పటి మంత్రులు కూడా కితాబు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ తమను ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి కూడా వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చాలని జీతాలతో ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కరోనా కాలంలో కూడా చాలా మంది మృత్యువాట పడ్డప్పటికీ కూడా వారికి ఎట్లాంటి బెనిఫిట్లు అందలేవని చెప్పి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి హరీష్ రావు స్పందించి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా సెకండ్ ఏఎన్ఎం లో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరుణ్, చూసుకున్నట్లయితే ఒక పక్క సీజనల్ వ్యాధులైన గ్రామాలు ఎక్కువగా ప్రబలుతా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క చూస్తే ఏఎన్ఎంలు అయితే ధర్నాలో ఉన్నారు. మరి వాళ్ళకి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు? లేదు, పిహెచ్సిలో చూసుకున్నట్లయితే సిబ్బంది సంఖ్య తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో సెకండ్ ఏఎన్ఎం కూడా సమ్మెకు దిగడంతో పెద్ద ఎత్తున వైద్య సేవలకైతే ఆటంకం కలుగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా, అదేవిధంగా టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ఆసుపత్రులు కూడా పేషెంట్లతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా చిన్నారులు కూడా అస్వస్థతకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే ఇప్పటివరకు చేయలేదు. పరిస్థితి ఇంకా తీవ్రతరం అయితే వారు ఏమైనా చర్యలు చేపడతారనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం ఉంది. కానీ సెకండ్ ఏఎన్ఎంలతో మనం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా తమకు రెగ్యులరైజేషన్ ఆర్డర్ ఇచ్చాకే తాము విధుల్లో చేరుతామని, అప్పటి వరకు
సమ్మె కొనసాగిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఖచ్చితంగా మేము సమ్మె బాట పట్టాం. అది తమ రెగ్యులరైజేషన్ అయ్యాకే సమ్మె విరమిస్తామని చెప్పి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం అయితే ఇప్పటితో చర్చలు జరిపిన దాఖలాలు లేవు. కానీ త్వరలోనే ప్రభుత్వం వారితో చర్చలు జరిపే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అవుతుంది వారు. రైట్. అయితే విఆర్ఓలు అదేవిధంగా గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ లేదంటే ఇంకొక విధంగా ఆర్టీసీ వాళ్ళు కానీ ఇలా ప్రతి ఒక్కరు ధర్నాలు చేస్తూ ఉన్నట్లయితే స్పందించిన ప్రభుత్వం మరి 4 రోజుల నుంచి తీవ్ర స్థాయిలో ఏఎన్ఎంలు చేస్తున్నా కానీ ఎందుకు స్పందించట్లేదు? బికాజ్ వాళ్ళకంటే ఎక్కువ చూసుకున్నట్లయితే ఏఎన్ఎంలో ప్రముఖ పాత్ర అనేది ప్రభుత్వంలో చాలా కీలకమైంది. ప్రతిరోజు కూడా ప్రజలకి సేవ చేసే వాళ్ళు, అందులో వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్కి. సో వీళ్ళు ధర్నా చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించలేకపోయింది ఇంతవరకు కూడా? అయితే పిహెచ్సి వైద్యుల నుంచి కానివ్వండి లేదా జిల్లా స్థాయి అధికారుల నుంచి కొంత మేరకు వరకు అయితే ఒత్తిడి వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. పిహెచ్సి వైద్యులు, డాక్టర్లు కావాలని చెప్పి కూడా సమ్మెలో ఉన్న వారికి అయితే ఫోన్ ద్వారా సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి, ద్వారా హుకుం కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ వారు మాత్రం ఎట్టి పరిస్థితులు వెనుకడు వేసే ప్రసక్తే లేదని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైతే జిల్లా స్థాయి కానివ్వండి, మండల స్థాయిలో ఉన్నటువంటి వైద్యులు, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వైద్య శాఖ అధికారుల చేత వారికి ఫోన్ చేయించి విధులకు రావాలని చెప్పి కోరుతున్నారు. కానీ రాష్ట్ర స్థాయిలో మాత్రం ఈ విధమైనటువంటి చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఒక దశలో చెప్పాలంటే ప్రభుత్వం వీరి సమ్మెను నిర్లక్ష్యం చేస్తుందని చెప్పి కూడా ఏఐటియుసి నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ తాము సమ్మె తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సమ్మె తీవ్రతరం అయితే మాత్రం ఖచ్చితంగా వైద్య శాఖలో ఉన్నటువంటి కీలకమైనటువంటి సెకండ్ ఏఎన్ఎంలు కాబట్టి వైద్యానికి ఆటంకం కలిగితే ప్రజలు కూడా ఒత్తిడి కానివ్వండి ప్రభుత్వంపై వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి స్పందించే అవకాశం వేచి చూడాలి వరుణ్. ఎక్కువగా ఫైనల్ గా చెప్పండి, ఏఎన్ఎంల డిమాండ్స్ ఏంటి? పూర్తిగా వాళ్ళు ఏమేమి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నారు, పూర్తిగా వాళ్ళ డిమాండ్స్ ఏంటి ఫైనల్ గా ఒకసారి చెప్పండి. వారు మాత్రం కేవలం తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయడం మాత్రమే ప్రధాన ఎజెండా, ప్రధాన డిమాండ్ గా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తాము 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి ఆ 10 ఏళ్ల నుంచి కూడా మేము విధులు నిర్వహిస్తున్నాము. తమ వయసు కూడా దాదాపు రిటైర్మెంట్ కూడా దగ్గర వస్తున్నటువంటి పరిస్థితుల్లో తాము రిటైర్ అయితే కూడా చేతికి రానటువంటి పరిస్థితి ఉంది. విధుల్లో మరణిస్తే అకాల ఏదైనా కారణం చేత డెత్ బెనిఫిట్స్ కూడా పరిస్థితుల్లో మేము విధులు నిర్వహిస్తున్నాం. కరోనా కష్టకాలం, కరోనా ఫస్ట్ వేవ్ కానివ్వండి, సెకండ్ వేవ్ కూడా కానివ్వండి, మేము అప్పుడు రవాణా సౌకర్యం లేకపోతే కూడా ఇంటీరియర్ ప్లేస్ లో, గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన తాండాల్లో నడుచుకుంటూ వెళ్లి కూడా వైద్యం అందించామని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ప్రవర్తించకపోవడం ఏంటని చెప్పి కూడా వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వారి ప్రధాన డిమాండ్ మాత్రం తమ ఉద్యోగ భద్రత, ఉద్యోగ రెగ్యులరైజేషన్ వారు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది వారు.